హలో ఫ్రెండ్స్, ఇది స్ట్రాబెరీ డక్లింగ్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1లో బేస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను అండ్ ఇప్పుడు పార్ట్ 2లో పార్ట్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే బీక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి నేను ఆరెంజ్ కలర్ 100% 4-ply కాటన్ యార్న్ అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. సో ఆరెంజ్ కలర్ యార్న్తో ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి అండ్ ఇప్పుడు చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రో స్టార్ట్ చేసుకుందాం. సెంటర్లో 6 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేస్తున్నాను. అది 1, ఇది 2, 3, 4, 5 and 6. ఇప్పుడు 6 స్టిచెస్ అయిపోయిన తర్వాత టైల్ అన్ని లాగి మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు రో 2 కోసం ఫస్ట్ స్టిచ్ పైన నీడిల్ పెట్టుకొని ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాము అండ్ అదే స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ స్టిచ్ మార్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, బికాజ్ ఇక్కడ ఈ రోలో సగం వరకే వర్క్ చేస్తాము. 3 ఇంక్రీజెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ ఇంక్రీజ్ వేసుకున్నాము, అలానే నెక్స్ట్ స్టిచ్లో మరొక ఇంక్రీజ్ వేసుకుంటే 3 ఇంక్రీజెస్ కంప్లీట్ అయిపోతాయి. ఇది బీక్ షేప్కి పైన పార్ట్ అనమాట. సో నెక్స్ట్ దాంట్లో స్లిప్ స్టిచ్ వేసేసుకొని చైన్ 1 వేసి అప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాము. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్ కొంచెం పొడవు టైలని పెట్టి కట్ చేసుకోండి. మనం ఈ థ్రెడ్తోనే టాపెస్ట్రీ నీడిల్ పెట్టి బేస్కి అటాచ్ చేసుకుంటాము కాబట్టి కొంచెం పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఫైనల్ ముడి వేసేసుకుంటే ఇక్కడతో డక్ యొక్క బీక్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసినప్పుడు షేప్ నీట్గా నిలబడుతుంది. ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ డక్ యొక్క కాళ్ళు తయారు చేద్దామండి. దీనికోసం మళ్ళీ సేమ్ ఆరెంజ్ యార్నే యూస్ చేస్తున్నాను. స్లిప్ నాట్తో స్టార్ట్ చేసుకుందాం. దీనికి మ్యాజిక్ రింగ్ అవసరం లేదు, స్లిప్ నాట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఫౌండేషన్ చైన్ వేసుకోవాలి. చైన్ 5 వేసుకుంటున్నాను. సో ది చైన్ 1, తర్వాత 2, 3, 4 and 5. ఇప్పుడు హుక్ దగ్గర నుంచి ఒక చైన్ని వదిలిపెట్టి తర్వాత చైన్లో 3 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఒకటే స్టిచ్లో 3 సింగిల్ స్టిచెస్. 1, 2, 3. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టిచెస్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో 2 సింగిల్ స్టిచెస్ మాట. ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్, తర్వాత మరొక సింగిల్ స్టిచ్. ఇప్పుడు ఒక్క చైన్ మిగులుతుంది. ఆ చైన్లో 3 సింగిల్ స్టిచెస్ని వేసుకోవాలి. సో 1, 2 and 3. నేను ఇలా టైలర్ని బేస్తో పాటు కలిపి పట్టుకొని అల్లుతున్నానండి. ఒకవేళ మీకు అది అడ్డంగా ఉంది, క్లారిటీ లేదు అనుకుంటే దాన్ని పక్కన పెట్టేసి నార్మల్గా స్టిచ్లో మాత్రం నీడిల్ పెట్టి అల్లుకోవచ్చు. సో ఇప్పుడు వెనకాతల వైపున 2 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఓన్లీ టాప్ లూప్ని తీసుకొని స్టిచ్ వేస్తున్నాను. ఓకే, 2 స్టిచెస్ వేసుకున్నాము. ఇంకా ఫస్ట్ స్టిచ్ మీదకి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడతో ఫస్ట్ రో కంప్లీట్ అవుతుంది. 10 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇది డక్ కాలు యొక్క బేస్ అన్నమాట, అడుగు భాగం. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేద్దాము. ఇలా ఓవెల్ షేప్లో వస్తుంది. సెకండ్ రో కోసం ఫస్ట్ ఒక చైన్ 1 వేసి ఓన్లీ బ్యాక్ లూప్లో నీడిల్ పెట్టి సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ లూప్ని వదిలిపెట్టేసుకోవాలి. బ్యాక్ లూప్లో మాత్రమే నీడిల్ పెట్టి ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ లూప్స్ అన్నీ ఉండిపోతాయి కాబట్టి అది నీట్గా బార్డర్ లాగా కనిపిస్తుంది అనమాట. వర్క్ నీట్గా కనిపిస్తుంది. మీకు ఇది డీటెయిల్ అవసరం లేదు అనుకుంటే మొత్తం స్టిచ్ లోపలికి నీడిల్ పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ కౌంట్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు మనకి సెకండ్ రోలో కూడా 10 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ 2 స్టిచెస్ ఉన్నాయి. ఈ 2 స్టిచెస్లోని బ్యాక్ లూప్స్లో నీడిల్ పెట్టి సింగిల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడతో 10 స్టిచెస్ కంప్లీట్ అయిపోయాయి. సో స్లిప్ స్టిచ్ వేసుకొని సెకండ్ రోని కూడా క్లోజ్ చేసుకుంటున్నాం. చూసారా అండి, ఒక బేస్కి పాదం పైకి ఇలా షేప్ అనమాట. ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేద్దాము.
దీనికోసం చైన్ 1 వేసుకోవాలి. తర్వాత 2 సింగిల్ స్టిచెస్. సో ఫస్ట్ దాంట్లో ఒక సింగిల్ స్టిచ్, తర్వాత దాంట్లో మరొక సింగిల్ స్టిచ్. 2 సింగిల్ స్టిచెస్ అయిన తర్వాత మిగిలిన స్టిచెస్లో డిక్రీజెస్ వేసుకుంటున్నాము. 4 డిక్రీజెస్ వేయాలి. సో ఫస్ట్ డిక్రీజ్ ఇది, తర్వాత ఇది సెకండ్ ఇన్విజిబుల్ డిక్రీజ్, ఇది థర్డ్ ఇన్విజిబుల్ డిక్రీజ్ అండ్ ఫోర్త్ ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ మీదకి స్లిప్ స్టిచ్ వేస్తాం. ఇక్కడతో థర్డ్ రో కంప్లీట్ అవుతుంది అండ్ 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి, ఇంక్రీజెస్ అన్నీ కలిపి. సో షేప్ చూసారా అండి? ఇప్పుడు స్టార్టింగ్ టైల్ ఎండ్ ఏదైతే ఉందో అది అలా షూ లోపలికి, అదే ఆ కాళ్ళు లోపలికి స్టఫింగ్ లాగా పెట్టేసుకోండి. బయటకుంటే మనకి అల్లటానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు రో 4 అల్లడం స్టార్ట్ చేస్తున్నాము. చైన్ 1 వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. సో రో 4లో కూడా మనకి 6 సింగిల్ స్టిచెస్ ఉంటాయి అండ్ ఇదే సేమ్ ప్యాటర్న్ని రో 5లో కూడా రిపీట్ చేసుకుంటాం. కాబట్టి రో 4 అండ్ రో 5 రెండు రోస్లోని కూడా 6 and 6 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయన్నమాట. జస్ట్ కంటిన్యూ చేసేయండి 6 స్టిచెస్. అండ్ రో 4 రో 5 రెండు కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి డక్ యొక్క లెగ్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ 6 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడతో 4th రో కంప్లీట్ అయ్యింది. చైన్ 1 వేసుకొని మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. 5th రోలో కూడా సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటాం. ఇలా ఈ రో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చైన్ 1 వేసుకొని స్లిప్ స్టిచ్ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ రో 5 అల్లుతున్నాం. ఇలా 6 స్టిచెస్ అయిపోయాయి. చూడండి ఇక్కడ ఇంకా లాస్ట్ స్లిప్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని మళ్ళీ కొంచెం పొడవు టైల్ ఎండ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. అండ్ ఈ టైల్ ఎండ్స్తోనే మనం బేస్కి అటాచ్ చేస్తూ ఉంటామండి ప్రతి పార్ట్ని కూడా. సో వీలైతే కొంచెం పొడవుగానే టైల్ ఎండ్ని వదిలిపెట్టుకోండి. ఇలా ఒక లెగ్ కంప్లీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లోపలికి మనం లైట్గా స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. షేప్ నీట్గా నిలబడుతుంది. సో కొంత స్టఫింగ్ తీసుకోండి. స్టఫింగ్ తీసుకొని ఇది చాలా చిన్న ఓపెనింగ్ ఉన్నది కదా, అది మీ దగ్గర ట్వీజర్స్ ఉంటే ట్వీజర్స్తో స్టఫ్ చేయండి. లేకపోతే ఇలాగ క్రోషే హుక్తోనే దగ్గరగా లోపలికి ఇలా పోక్ చేస్తూ ఉంటే మెల్లగా స్టఫింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం టైం పడుతుందండి, బట్ నీట్గా స్టఫ్ చేసేసుకుంటే కాలు రెడీ అయిపోతుంది. ఇలాగే సేమ్ మరొకటి కూడా తయారు చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని రో 1 to రో 5 రిపీట్ చేసుకుంటే రెండో కాలు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాళ్ళు రెండు పక్కన పెట్టేయండి. వింగ్స్ తయారు చేద్దాము. దీనికి సేమ్ బేస్కి ఏ కలర్ అయితే హాఫ్ వైట్ యూస్ చేశానో అదే సేమ్ కలర్ యూస్ చేస్తున్నాను. మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకొని చైన్ 1 వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సెంటర్లోకి 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేస్తున్నాము. సో అది 1 2 3 4 5 and 6. ఇలా 6 స్టిచెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైల్ ఎండ్ని క్లోజ్ లాగిపెట్టి మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టిచ్ పైన నీడిల్ పెట్టి ముందు ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టుకుందాము. ఇక్కడ సెకండ్ రో స్టార్ట్ అయినందుకు ఇండికేషన్ కోసం ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాం. ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్ ఉంటుంది, అంటే ఒకే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్. తర్వాత మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ అండ్ దెన్ ఇంక్రీజ్ అంటే 2 సింగిల్ స్టిచెస్. అండ్ ఇది ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలి. థర్డ్ రిపిటేషన్ 1 సింగిల్ స్టిచ్ తర్వాత ఒక ఇంక్రీజ్. అండ్ ఇక్కడితో మనకి సెకండ్ రో కంప్లీట్ అవుతుంది విత్ 9 సింగిల్ క్రోషే స్టిచెస్. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రో స్టార్ట్ చేద్దాము.
సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని అందులోపలికి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ థర్డ్ రోలో ప్యాటర్న్ ఏం లేదండి, జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేయటమే. సో 1 SC ఈచ్ అని రాస్తాము. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. సో 9 స్టిచెస్ పైన 9 సింగిల్ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా మనకి థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను 9th స్టిచ్ వేస్తున్నాను, థర్డ్ రోలోని లాస్ట్ స్టిచ్. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 4th రో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి అండ్ మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకుంటాం. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని ఒకటేసారి ఇన్సర్ట్ చేసి లూప్ డ్రాప్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ ప్యాటర్న్ని 3 times రిపీట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ సెట్ అల్లేసుకున్నాం కాబట్టి ఇది సెకండ్ రిపిటేషన్. 1 సింగిల్ స్టిచ్, ఆ తర్వాత 1 ఇన్విజిబుల్ డిక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, అండ్ ఫైనలీ 1 ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇక్కడితో 4th రో కంప్లీట్ అయిపోతుంది అండ్ 6 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఈ స్టార్టింగ్ టైలర్ మీకు బయట వైపున ఉండడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని లోపలికి స్టఫింగ్ లాగా తోసేయచ్చండి. లేదా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడైనా కూడా లోపలికి స్టఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ ఈ వరుసలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ నెక్స్ట్ రోలో కూడా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసి రిపీట్ చేసుకుంటాము. సో ఈ 2 రోస్లోని మనకి 6 and 6 సింగిల్ స్టిచెస్ కౌంట్ అనేది ఉంటుంది. జస్ట్ ఇలాగా ఇంకొక 2 వరుసలు వేసేసుకోవడమే. ఇక్కడ చూడండి లాస్ట్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడతోటి వింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఇలా స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత చైన్ 1 వేసుకొని మళ్ళీ కొంత పొడవుగా టైల్ ఎండ్ నుంచి కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక వింగ్ రెడీ అయ్యింది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ రో 1 to రో 6 సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసుకోండి. దీంతో సెకండ్ వింగ్ కూడా రెడీ అవుతుంది. ఈ రెండింటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. సో షేప్ చూసారా అండి, ఇలాగ ఫ్రంట్ వైపున చిన్న బల్జ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సన్నం అవుతుంది అనమాట. ఇలా ఒక 2 పీసెస్ తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ డక్లింగ్ అన్నందుకు స్ట్రాబెర్రీస్ తయారు చేయాలి కదా, దానికోసం నేను ఈ బేబీ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు డార్క్ పింక్ యూస్ చేయొచ్చు, రెడ్ యూస్ చేయొచ్చు, ఏదైనా కూడా మీ ఇష్టం. నేనైతే పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. చైన్ 1 వేసుకొని ఇప్పుడు సెంటర్లో 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేస్తున్నాను. సో 1 2 3 4 5 6 స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకుంటాము. ఇప్పుడు సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ పైన నీడిల్ పెట్టి ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకుంటున్నాం. అండ్ ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వేసిన స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను. సో ఈ న్యూ సెకండ్ రో స్టార్ట్ అయింది అనడానికి ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ ఇప్పుడు ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ మాట. ఇది 3 కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి మిస్టేక్ రాకుండా ఉంటుంది. తర్వాత ఇది 4 5 and 6. ఇలా మనకి సెకండ్ రో కంప్లీట్ అవుతుంది. ప్యాటర్న్ అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ సైడ్ బయటకు ఉండాలి, రాంగ్ సైడ్ లోపలికి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రో అల్లడం స్టార్ట్ చేద్దాము. సో థర్డ్ రో కోసం ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేస్తున్నాను. అండ్ స్టిచ్ మార్కర్ని మళ్ళీ థర్డ్ రోలో స్టార్టింగ్ స్టిచ్లో ఐడెంటిఫికేషన్ కోసం పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో
ఇంక్రీజ్ వేసుకోవాలి. ఒకే స్టిచ్లో 2 స్టిచెస్ మాట. ఇది ఫస్ట్ సెట్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇంకొక 2 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, ఆ తర్వాత 1 ఇంక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, అండ్ లాస్ట్ స్టిచ్లో ఒక ఇంక్రీజ్. ఇక్కడతో థర్డ్ రో కంప్లీట్ అవుతుంది అండ్ 9 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ రో కోసం ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము 4th రోలోని స్టార్టింగ్ స్టిచ్లో. అండ్ ఇప్పుడు రో 4 అండ్ రో 5 రెండు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. సో రెండిట్లోని 9 సింగిల్ స్టిచెస్ అనే కౌంట్ అనేది ఉంటుంది. ఇలాంటి పెటల్స్ మనకి మొత్తం 9 కావాలండి. సో 8 పెటల్స్ కూడా 5th రో అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టేస్తాము. ఇలా రో 5 ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రో 5 కంప్లీట్ అయిపోయింది కదా. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక స్టిచ్ మిగిలింది. ఒక నిమిషం, ఈ లాస్ట్ స్టిచ్ కూడా వేసేస్తున్నాము. సో ఇక్కడితో పెటల్ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది, స్ట్రాబెర్రీ ప్యాటర్న్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసి కట్ చేసుకుంటాం అనమాట. ఇలాగా 8 పెటల్స్ రెడీ చేసుకుంటాము. అండ్ 9th పెటల్ నా చేతిలో ఉన్నది 9th పెటల్. అది మాత్రం కట్ చేయకూడదు. కట్ చేయకుండా ఏం చేస్తాము, ఈ 8 స్ట్రాబెర్రీస్ని ఒకదాంతో ఒకటి అటాచ్ చేస్తాం అనమాట. కంటిన్యూషన్లో సింగిల్ స్టిచ్ వేసుకుంటూ ఒకదానికి జాయింట్ వేసేస్తాం. అది ఎలా అని చూడండి. ఇక్కడ 5th రో కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 6th రో స్టార్ట్ చేస్తున్నట్టు అనమాట. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసి ఇక్కడ స్టార్టింగ్ స్టిచ్ కింద ఐడెంటిఫికేషన్ పెట్టేసుకోవాలి. 4 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. సో 1 కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ది, థర్డ్ సింగిల్ స్టిచ్, ఆ తర్వాత 4th సింగిల్ స్టిచ్. ఇక్కడికి ఫస్ట్ స్ట్రాబెర్రీ కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్ట్రాబెర్రీ తీసుకొని మనం ఎక్కడైతే స్లిప్ స్టిచ్ వేసి యార్ని కట్ చేసుకున్నామో ఆ స్టిచ్లో మన నీడిల్ ఇన్సర్ట్ చేసుకుంటాము. ఓకే. అండ్ ఇక్కడ కూడా మీకు నేనైతే టైల్ ఎండ్ ఇంక్లూడ్ చేసి సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అది అడ్డుగా ఉంటుంది అనిపిస్తే దాన్ని తర్వాత మెల్లగా హైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో 4 సింగిల్ స్టిచెస్ దీనికి కూడా. ఇది సెకండ్ వన్, తర్వాత థర్డ్ సింగిల్ స్టిచ్ అండ్ 4th సింగిల్ స్టిచ్. ఇలా 4 స్టిచెస్ మనం టైల్ ఎండ్ ఇంక్లూడ్ చేసుకొని అల్లేస్తున్నాం కాబట్టి ఇంకా ఈ ఎక్స్ట్రా టైల్ ఎండ్ని దగ్గరికి కట్ చేసేసుకుంటాం అనమాట. ఇలాగా మనం అల్లేటప్పుడే టైల్ ఎండ్స్ని హైడ్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ మీ వర్క్ మీకు క్లారిటీ లేదు, డిస్టర్బ్ అవుతున్నారు అనుకుంటే మీరు మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాబెర్రీ తీసుకొని అది కూడా ఫస్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. 4 సింగిల్ స్టిచెస్. ఇది సెకండ్ది, తర్వాతది థర్డ్ వన్ అండ్ 4th వన్. ఇది థర్డ్ వన్. 4 కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ కూడా మళ్ళీ మనం టైల్ ఎండ్ని కట్ చేసేసుకుంటాం. ఇలా మనకి థర్డ్ పెటల్ని కూడా అటాచ్ చేసేసుకున్నాము స్ట్రాబెర్రీ క్రౌన్కి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్ట్రాబెర్రీ కూడా తీసుకొని ఫస్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. అండ్ మొత్తం ప్రతి స్ట్రాబెర్రీకి కూడా మనం 4 సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాము. సో ఇది 1 సింగిల్ స్టిచ్, తర్వాత దాంట్లో సెకండ్ది, దెన్ థర్డ్ సింగిల్ స్టిచ్ అండ్ 4th సింగిల్ స్టిచ్. అండ్ మళ్ళీ ఈ ఎక్స్ట్రా టైలర్ని కట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మిగిలిన 4 స్ట్రాబెర్రీస్ని కూడా వరుసగా అటాచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మిగిలిన 5 స్ట్రాబెర్రీస్, మొత్తం 9 స్ట్రాబెర్రీస్ వస్తాయి.
ఇలా 9 ఎలా వరుసగా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూషన్ వెనకాతల వైపున మళ్ళీ ప్రతిదాన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఇలా మెలికలు లేకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో కంటిన్యూగా మరొక 4 సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇది 3 and 4. ఇక్కడ చూస్తే ఒక స్టిచ్ ఉండిపోతుంది, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే రెండిటి మధ్యలో ఆ గ్యాప్ లేకపోతే మనకి అటాచ్మెంట్ కరెక్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పెటల్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఒక స్టిచ్ని స్కిప్ చేసి మిగిలిన స్టిచెస్లో 4 స్టిచెస్లో 4 సింగిల్ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇది 3, ఇది 4. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ది అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వదిలిపెట్టి తర్వాత స్టిచ్ నుంచి 4 సింగిల్ స్టిచెస్. సో 1 2 3 4. ఇక్కడ చూడండి ఇలా. సో మధ్య మధ్యలో ఆ 1 స్టిచ్ మనం గ్యాప్ వదలడం వల్ల ఏమిటంటే ఈ క్రౌన్ని మనం రౌండ్గా సెట్ చేసినప్పుడు డక్లింగ్కి పైన నీట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఆ గ్యాప్కి. మళ్ళీ 4 సింగిల్ స్టిచెస్. ఇది 3 and 4. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పెటల్కి మళ్ళీ ఒకటి వదిలిపెడతాము, 4 సింగిల్ స్టిచెస్ వేస్తాం. ఇలా లాస్ట్ పెటల్కి కూడా ఒకటి వదిలిపెడతాము, లాస్ట్ 4 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. ఇలాగ మనకి స్టార్టింగ్ స్టిచ్ మార్కర్ పెట్టుకున్నాం కదా, కొత్త 6th రో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు కూడా మనం రౌండ్ అబౌట్ వర్క్ చేసుకుంటూ వచ్చేస్తాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి ఫైనల్ నాట్ వేసేసుకుంటాం. సో స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకొని చైన్ 1 వేసుకొని ఇక్కడ మాత్రం పొడవుగా టెయిల్ ఎండ్ వదిలిపెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ అబౌట్ మొత్తం తల చుట్టూరా ఈ స్ట్రాబెర్రీ క్రౌన్ని అటాచ్ చేయాలి కాబట్టి కొంచెం పొడవు పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. 3 వేసేసుకుందాము. నెక్స్ట్ ఇలాగ ఇప్పుడు క్రౌన్ రెడీ అయిపోతుంది. దీనికి హైలైట్స్ యాడ్ చేస్తున్నాము, డీటెయిలింగ్. స్ట్రాబెర్రీ పైన చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా, నాకు ఈ వైట్ కలర్ యార్న్ అలాగే టాపెస్ట్రీ నీడిల్ని యూస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 4-5 పాయింట్స్ దగ్గర ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్ వైట్ డాట్స్ లాగా అనిపించేటట్టుగా కుట్టేసుకోవాలి. మీకు ఈ డీటెయిలింగ్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఇవి ఉంటే కొంచెం నీట్గా హైలైట్ అవుతుంది అనమాట వర్క్. ఇలా మొత్తం అన్ని డాట్స్ పెట్టేసిన తర్వాత వైట్ టైలెన్స్ 2 ఉంటాయి కదండి, వాటిని ఒక 3 వేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉంచి కట్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ రిమైనింగ్ ఈ తోకల్ని అదే స్ట్రాబెర్రీ లోపలికి స్టఫింగ్ లాగా తోసేస్తున్నాం అనమాట. ఇవన్నీ మళ్ళీ మనం నీట్గానే హైడ్ చేయాలి అని లేదు, మనం బేస్కి అటాచ్ చేసేటప్పటికి అవేవి మనకు కనిపించవు అనమాట. సో నీట్గానే హైడ్ అయిపోతాయి. ఇక్కడ లాస్ట్ పెటల్కి కూడా నేను డీటెయిలింగ్ ఇచ్చేసాను. మొత్తం 9 పెటల్స్, ప్రతిదానికి మనం డీటెయిలింగ్ ఇవ్వాలి, అప్పుడే మనకి ప్రాజెక్ట్ అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పెటల్ని లాస్ట్ పెటల్ని కలిపి ఒక రౌండ్గా సెట్ చేయడానికి రెండింటిని కలిపి ఒక 3 వేసి టాకా వేసేసుకుంటున్నాము. లాస్ట్లో ఒక సెక్యూర్డ్గా ఇంకొక నాట్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. థ్రెడ్ కట్ చేయకూడదండి, థ్రెడ్తోనే మనం బేస్కి అటాచ్ చేసుకుంటాం. సో స్ట్రాబెర్రీ డక్లింగ్కి కావాల్సిన బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించేశాను, అన్నీ రెడీ చేసేసుకున్నాము. సో పార్ట్ 3లో వీటన్నిటిని ఎలా అటాచ్ చేయాలో చూపించేస్తాను. రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.